5వ వచనాన్ని చదవండి. దావీదు సౌలు తనను పంపిన చోటకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను. కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. చాలా మంచి ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీ వాక్యమును బట్టి మీకు వందనాలు. నా ప్రభువా, సౌలు జీవితాన్ని మేము ధ్యానిస్తూ అందులో ఉన్నటువంటి మంచి చెడ్డలను ప్రభువా మేము నా తండ్రి నేర్చుకొని చెడ్డ వైపు మేము ఉండకుండా మంచి వైపు మేము ఏ విధంగా ఉండాలనో, నీ యొక్క ఆజ్ఞలు ఏమిటో, నీ యొక్క హృదయం ఏమిటో, నీ మాట ఏ విధంగా మేము నెరవేర్చాలనో నా తండ్రి సౌలు జీవితంలో మేము నేర్చుకుంటూ నా తండ్రి ముందు కొనసాగుచుండగా నీ పిల్లలను మీరు బలపరచండి, ఇంకనూ సర్వసత్యంలోనికి నడిపించండి. లోతైన జలములోనికి నడిపించినట్టుగా లోతైన విశ్వాసపు అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. చెట్టు కదా వేరును భూమి లోపటికల్లా పారించి బలముగా చెట్టును పట్టుకొనుటకు స్థిరపడటానికి ఆ వ్రేళ్ళు ఎంత భూమిలోనికి వెళ్తే అంత మొక్కకు సురక్షితమని ఏ విధంగా అయితే మేము తెలుసుకుని ఉన్నామో, మా విశ్వాసపు వేర్లను కూడా పరిశుద్ధ గ్రంథమైన లేఖనములలోనికి మేము ఎక్కువగా పారించి స్థిరపరచబడి క్రీస్తులో మేము లంగరు వేయబడినట్టుగా ఆ ఇంటి మీద గాలి తుఫాను కొట్టెను, అయితే అది పడిపోలేదు. ఎందుకనగా దాని పునాది రాయి మీద వేయబడెను, క్రీస్తు అనే రాయి మీద వేయబడెను అనే విధముగా సంఘము కూడా క్రీస్తు అనే ప్రత్యక్షత మీద మేము మా యొక్క విశ్వాసమును స్థిరపరిచి మా జీవితాంతం వరకు కదలని స్థిరులుగా మేముండి ప్రభువా నేను స్తుతించి ఘనపరిచే భాగ్యం మాకు దయచేయము. ఈ లేఖనమును ప్రభువా మా మధ్యలో గొప్ప పరిశుద్ధాత్ముడుగా మీరున్నారు. ఈ లేఖనమును తీసుకొని మాతో మాట్లాడి మా యొక్క చెవికిని మా యొక్క హృదయానికి మీరు సున్నతి చేసి గ్రహింపును మాకు దయచేసి దాని ప్రకారం జీవించులాగున మమ్మల్ని పురికొల్పమని మా రక్షకుడును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము. ఆమెన్. మనందరం కూర్చుందాం బ్రదర్స్, కూర్చుందాం సిస్టర్స్. చిన్న పాఠమే, త్వరగా మనం ముగించుకుందాం. కొంత సమయం మనకు పాటలు ఎక్కువ తీసుకోవటం వల్ల అయినా పర్వాలేదు. వాతావరణం కూడా చల్లగానే ఉంది. చక్కటి సమయాన్ని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఏమని మనము చదువుకొని ఉన్నాం? కూర్చోవాలయా. ఏమని మనం చదువుకొని ఉన్నాం? సౌలు దావీదును పంపిన చోటకెల్లా పోయి ఎలాంటి పని చేసుకొని వచ్చాడు? ఎలాంటి పని చేసుకొని వచ్చాడు? సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, మనల్ని నమ్మి దేవుని పనికి మనం పంపిస్తే మనం ఏ విధంగా పని చేసుకొని రావాలి? సుబుద్ధి కలిగి పని చేసుకొని రావాలి. నిజంగా ఈ వాక్యము చదువుతున్నప్పుడు నేను ఎంతగానో సిగ్గుపడి ఉన్నా. ఏంటంట? నేను ఎంతగానో సిగ్గుపడి ఉన్నా. ఎందుకంటే నేను ఊర్లో ఉన్నప్పుడు, హైదరాబాద్కు రానప్పుడు ఒక 2 సంవత్సరాలు పాస్టర్లతో తిరుగుచు ఒక చోట ఒక ప్రార్థన కూటమును నైట్ ఏర్పాటు చేసిన ఆ ప్రార్థన కూటమునకు వెళ్ళాను సైకిల్ మీద. ఆ ప్రార్థన కూటం చక్కగా జరిగింది. ఉదయము నేను తిరిగి వస్తూ చూడండి, ఒక్కనే సైకిల్ మీద తిరిగి వస్తూ ఉన్నా.
నేను ఏ పని మీద వెళ్ళాను? దేవుని పని మీద వెళ్ళాను. అయితే నేను తిరిగి వస్తున్నప్పుడు నా బుద్ధి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చినట్టుగా కాలే. అక్కడ మంచిగానే అయింది, కానీ తిరిగి వస్తూ మార్గంలో నా బుద్ధి చెడిపోయినట్టుగా నేను కార్యములు కొన్ని చేశాను. ఆ విధంగా సాతానుడు నన్ను తోడుకొని వెళ్ళినట్టుగా నేను ప్రవర్తించాను. నిజానికి నేను ఆ విధంగా వెళ్ళాను, కానీ నేను అక్కడ ఏ పని చేయలే. కానీ ఆ శోధనలోకి నేను వెళ్ళిపోయినా. కాబట్టి ఈ మాట చదివినప్పుడు నిజంగా నేను ఆ సన్నివేశం నాకు గుర్తొచ్చింది ఇమ్మీడియట్లీగా. అయ్యో ప్రభువా, ఒక 25 సంవత్సరాల కిందట నీ పని కోసం నేను వెళ్ళానే, తిరిగి నేను వస్తూ సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను అని దావీదు అలాంటి మనస్సు నాకెందుకు లేకపోయింది? నేను వక్ర బుద్ధి చూపి నేను అపవాదికి లేకపోతే సాతానుడికి ప్రేరణకు నేను ఏ విధంగా లొంగిపోయానే అని ఎంతో బాధపడిన క్షణముగా నాకు ఇది ఉన్నది. ఆ సన్నివేశం జ్ఞాపకం వచ్చి ఉన్నది. కాబట్టి మనల్ని నమ్మి మనం ఒక పనికి వెళ్ళినట్లయితే, అది ఏ పని అయినా కానీ, ఈ లోక సంబంధం ఏదైనా కానీ, మనం ఏ విధంగా పని చేసుకొని రావాలి? సుబుద్ధి, మంచి బుద్ధి కలిగి మనం పని చేసుకొని రావాలి. కానీ మన పోయిన పని ఒకటి, మనం చేస్తున్న పని ఇంకొకటి అయినట్లయితే అది దేవునికి అవమానకరమైనటువంటి పనిగా ఉంటుంది. నిజానికి ఆ దినము జరిగిన సంఘటన బట్టి ఆ సాతానుడు కూడా ప్రేరేపించిన విధంగా నేను వెళ్ళిపోయాను, కానీ ఆ సాతానుడు పని నేను చేయలేదు. కానీ దాన్ని బట్టి నేను ఎంతగానో కుమిలిపోయాను. దానిని బట్టి నేను ఎంతగానో బాధపడ్డా. ఎందుకు నేను కొంత ఆలోచన చేయలేకపోయాను, కొంత ఓర్చుకోలేకపోయాను, కొంత ఓర్పు ఎందుకు లేకపోయింది? అది వద్దని నా తలక తిప్పుకొని దారం బట్టి నేను వెళ్ళిపోయింటే చక్కగా ఇంటికి నేను వచ్చేవాడిని కదా అని ఆ తర్వాత బాధపడిన సంఘటన ఎంతో ఉన్నది. కాబట్టి సౌలు దావీదును ఎక్కడికైతే పంపించాడో పోయిన చోటల్లా దావీదు ఏ విధంగా ఉన్నాడంట? సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాడు. అప్పుడు సౌలు దావీదును యోధుల మీద నియమించెను. అంటే పరాక్రమశాలులైనటువంటి యుద్ధశాలులైనటువంటి సైనికుల మీద అతన్ని అధిపతిగా నియమించాడు. అంతేకాదు, జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ఏ విధంగా ఉన్నాడంట? అనుకూలుడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనము కూడా పరిశుద్ధ గ్రంథం మనకేం చెప్తుందంటే, సాధ్యమైతే లేకపోతే శక్యమైతే ప్రతి మనుష్యునితో మనం ఏ విధంగా ఉండాలి? సమాధానముగా ఉండాలి. సమాధానం ఉండటం అంటే ఏంటిది? అనుకూలముగా ఉండటము. శక్యమైతే అంటే నీకు సాధ్యమైతే ప్రతి మనిషిని ఎడల మనం సమాధానముతోనే ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఎప్పుడైతే దావీదు గొల్యాతును చంపి సౌలు దగ్గరికి వచ్చాడో, ఈ దావీదు యొక్క వంశం అదంతా కూడా ఎవరి కుమారుడు ఏంటి అన్నీ తెలుసుకొని దావీదు సౌలుతో మాట్లాడుట సాలించినప్పుడు ఇక వాళ్ళు మాట్లాడుకొని అయిపోయింది. సౌలుకు ఒక కుమారుడు ఉన్నారు. ఏం పేరు? అతని పేరు యోనాతాన్ అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అతను కూడా పెద్దవాడే. కాబట్టి ఆ యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. సౌలు యొక్క కుమారుడు దావీదు పట్ల ఏ విధంగా ఉన్నాడు? ఆ ఇద్దరు హృదయాలు ఒకటేనే. అంటే ఇద్దరు కూడా ఒకరినొకరును ఫ్రెండ్స్, స్నేహంతో నిండిపోయిన దాన్ని ఏమని చెప్తాం మనము? ఆ హృదయము కలిసిపోయిందంట. అదే రాయబడింది. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడుగా భావించుకొని అతన్ని ప్రేమించెను. సైనికులకు అనుకూలంగా ఉన్నాడు, సౌలుకు అనుకూలంగా ఉన్నాడు. సౌలు యొక్క కుమారునికి ఏమైపోయాడు? ఫ్రెండ్ అయిపోయాడు. ఓ దేవుని మహిమ కలుగును గాక.
గొల్యాతును చంపి వచ్చిన దినము దావీదును వాళ్ళ ఇంటికి పంపించక సౌలు దావీదును చేర్చుకొని, చూడండి, దావీదును చేర్చుకున్నాడు. తర్వాత ఆ యోనతాను తనకు ప్రాణ స్నేహితుడిగా నిబంధనను దావీదుతోటి చేసుకున్నాడంట. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఈ విధంగా ఉన్నప్పుడు ఎంతో విజయం. 40 దినాలు గొల్యాతు సవాలు మీద సవాలు విసిరి ఇజ్రాయెల్ ప్రజలను బెంబేలెత్తిచ్చినప్పుడు ఒక చిన్న బాలుడు, ఎలాంటి బాలుడు అని మనం చెప్పుకున్నాం, ఎర్రని వాడు, సుందరుడు, ఇంకా నేత్రములు చక్కగా ఉన్నవాడు, అంతటి మహాసూరుడైనటువంటి ఆ యొక్క గొల్యాతును చంపి తలను తెగనరికి వచ్చినప్పుడు ఆ విషయము ఇశ్రాయేలు ప్రాంతం అంతా కూడా తెలిసిపోయిందంట. ఎన్ని ప్రాంతాలు ఉంటే అన్ని ప్రాంతాలకు ఇశ్రాయేల్ ప్రాంతం అంతకు తెలిసిపోయాక ఆ ఇశ్రాయేలు స్త్రీలు ఊళ్ళలన్నిటిలో నుండి, అంటే ప్రతి ఊళ్ళ నుండి తంబూరలతోనూ సంభ్రముతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కోవటానికై వచ్చిర్రు. ఏం చేశారు? ఒక విజయము వచ్చినప్పుడు ఏమవుతుందంట? అందరికి ఏముంటుంది? సంతోషం ఉంటుంది, విజయోత్సవం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఎన్నికలలో ఒక వ్యక్తి గెలిస్తే ఆ గెలిచిన ఆ వ్యక్తి యొక్క తరపున ఉండే అభిమానులు ఏం చేస్తారు? బాణసంచ కాలుస్తారు, మిఠాయిలు పంచుకుంటారు, పెద్ద కోలాహలంగా ఉంటుంది, పాటలు పెడతారు, డ్యాన్సులు వేస్తారు. అది ఎందుకు? విజయానికి సూచనగా దాన్ని మనం తెలుపుతాం. అట్లనే ఈ సౌలు కూడా గొల్యాతును తర్వాత దావీదు ద్వారా జయించినప్పుడు ఊళ్ళల్లో ఉండే స్త్రీలందరూ కూడా తంబూరలను చేతబట్టుకొని సంభ్రముతో, చూడండి, వాయిద్యములతో పాడుస్తూ నాట్యమాడుస్తూ రాజైన సౌలును కలవటానికి వచ్చారు. వచ్చి మంచిగానే గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. ఓ మా రాజు అట్లాంటి వాడు, లేకపోతే మా ఇలాంటి వాడు ఇలాంటి వాడు అని వాళ్ళు పాడుతూ పాడుతూ ఏమని పాటలు పాడారంటే, సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని పాటలు పాడుతూ ఉన్నారు. వాళ్ళు పాడేది శుభ్రంగా పాడితే అదే పో, కానీ వాళ్ళు ఏం పాడారు పాటలు? సౌలు ఏమో 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువును హతం చేశాడని పాటలు పాడారక. చూడండి, ఆ మాటలు సౌలునకు ఇంపుగా లేవు. ఏమున్నాయంట? సౌలుకు ఆ మాటలు ఇంపుగా లేవు. పాటలు పట్టని బాగానే వచ్చిర్రు, కానీ ఇదేంద్రవే, రాజును నన్ను ఎక్కువగా మీరు పొగడాలి కదా, నా దగ్గర పనిచేసేవాడిని, లేకపోతే నాకు బానిసగా ఉండేవాడిని, లేకపోతే నా రాజ్యంలో ఒక జనులుగా ఉండే ఈ వ్యక్తిని మీరు ఈ విధంగా నాకంటే ఎక్కువగా పొగుడుతూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు అని ఆ మాటలు దావీదుకు సౌలుకు ఏ విధంగా లేవంట? ఇంపుగా లేక అతడు బహుకోపము తెచ్చుకున్నాడు. ఏమని తెచ్చుకున్నాడంట? కోపం ఎక్కువైందంట. కోపం తెచ్చుకొని ఏమంటుందంటే, ఆ ఆడలు చూడు, వాళ్ళకి ఏమి పనిపాట లేదు, దావీదుకు 10,000 కొలదేనియు నాకు 1000 కొలదని స్థుతులు పాడురే, ఇదేమైనా పద్ధతే అని కోపం బాగా తెచ్చుకుని, నాకేమో 1000, దావీదుకేమో 10,000 కోపం తెచ్చుకొని, చూడండి, దావీదు ఏం చేస్తాడు? మహా అంటే రాజ్యం తీసుకోకుంటాడేమో, అంతకంటే ఇంకేమీ చేయలేడు అనుకున్నాడు. అనుకొని ఎప్పుడైతే ఆ స్త్రీలు ఈ పాటలు పాడుచు ఊర్లలో నుంచి వచ్చి దావీదును గొప్పగా పాడారో, ఆనాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఏం చూపు నిలిపాడంట? ఓ చూడండి, ఇద్దరు అప్పుడు దాకా మంచిగా కలిసి మాట్లాడుకున్నారు. దావీదు నీ ద్వారానే గొల్యాతును మేము జయించలాగన
దేవుడు మనకు సహాయం చేశాడు. నిన్ను యోధుల మీద అధిపతిగా నేను నియమిస్తా ఉన్నా, అంత మంచిగా ఉంది. కానీ మధ్యలో వచ్చి ఏం చెడగొట్టారు? ఆడవాళ్ళు చెడగొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు పాడింది కరెక్టే, మరి ఈయన 40 దినాల ముంచి ఏమీ సాధించలేకపోయాడు, తన శత్రువును ఎదుర్కోలేకపోయాడు. కానీ ప్రేరణ పొంది వచ్చినటువంటి దావీదు అతన్ని జయించి గొప్ప విజయాన్ని ఇశ్రాయేలుకు దయచేస్తే, మరి విజయాన్ని దయచేసిన వాడి గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు కదా. కాబట్టి వారు పాడిన పాట మంచిదే, కానీ అది దావీదు చెవికి సౌలు చెవికి ఏ విధంగా ఉందంట? ఇనసొంపుగా ఉండలేదు. మా పిల్లలు నిలుస్తున్నాను, మా చుట్టిన వాళ్ళందరమ్మని చెప్పు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ దినము నుండి దావీదు మీద విషపు సూపు నిలిపెను. ఇప్పుడు చూడండి, సూపులలో ఎన్ని సూపులు ఉన్నాయో. సూపులలో విషపు సూపు అంట, ఏవేవో సూపులు అంటే ఇంకా చాలా సూపులు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఈ విజయం అంతా ఎటుపోయిందో, అదంతా ఎటుపోయిందో, కానీ అవన్నీ మర్చిపోయి మనం ఏం చేస్తామో? విషపు సూపు చూస్తాం. కాబట్టి మన పక్కన వాడికి ఎక్కువ ఘనత వచ్చినట్లయితే, మన పక్కన వాడు ఎక్కువగా అభివృద్ధి పొందినట్లయితే మనం ఏమి చూడకూడదు? సౌలు జీవితం మనకేం చెప్తా ఉన్నది? విషపు చూపు వాడిని నాశనమైపోవాలని మనం ఎన్నడూ కోరుకోకూడదు. కాబట్టి ఈ లోక సంబంధులు వాళ్ళేం తక్కువలేం కాదు, ఈ లోక సంబంధులు తక్కువేం కాదు. వాళ్ళు అభివృద్ధి పొందినప్పుడు ఏమో ఈ పక్కనోడు మన మీద ఎప్పుడు ఎటువంటి సూపు అంట? నరదృష్టి, అదే విషపు సూపు అంటే. కాబట్టి వాడు ఏం చేస్తాడు? నరదృష్టి తాగకుండా ఏం చేస్తున్నాడు? ఏదో తాయెత్తులు పోయెత్తులు అదే గుమ్మానికి యాలగట్టేసుకుంటా ఉన్నాడు. మనం ఆ విధంగా అయితే చెయ్యము. కానీ చూడండి, వాళ్ళు బయట ఎందుకు ఆ విధంగా చేస్తున్నారంటే, ఇగో వీటే పక్కనోడు బాగుపడితే, పక్కనోడికి అధికారం వస్తే, పక్కనోడికి గొప్ప ఉద్యోగం వస్తే, పక్కనోడికి ఏదైనా గవర్నమెంట్ జాబ్ వస్తే, లేదా వాడికి పొలము ఎక్కువ పైసలకు అమ్ముడు పోతే, వారికి ధనము ఒకలా వస్తే ఏం చేస్తాము? మనం కుళ్ళుకొని చేస్తాం. మానవుడుకున్న బుద్ధే అటువంటిది. కాబట్టి సౌలుకు దావీదు మీద విషపు చూపు నిలిపెను. కాబట్టి ఆ విషపు చూపు అనేది సంఘములో మనకు ఉండకూడదు. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, సౌలు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ పాయింట్ కూడా ఒక గొప్ప పాయింట్. కాబట్టి యేసుక్రీస్తు మనకేమని చెప్పాడు? నీ శత్రువును కూడా నీవు ప్రేమించు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇంకా వాడిని విషచూపు మనం ఎందుకు చూపుతాం? వాడు మనకు శత్రువు అయినా ఇంకా విషపు చూపు అనేది మనము చూపలేము. ఎందుకంటే మనకు వాక్యం ఏం చెప్తా ఉంది? శత్రువును కూడా నీవు ప్రేమించు. ఆమేన్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అంతవరకు బాగానే ఉంది. అప్పుడెప్పుడో దేవుని ఆత్మ సౌలును విడిచేసి పోయింది అంతకు ముందుపే. అప్పుడప్పుడు దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? సితారాను తీసుకొని వాయించి దాన్ని వదలగొట్టేస్తూ ఉన్నాడు. కొంతకాలం బాగానే ఉన్నాడు, దురాత్మ ఏం పట్టలే. ఎప్పుడైతే దావీదు మీద ఈ విషపు చూపు నిలిపాడో మరనాడే సౌలు మీదకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. ఒకసారి 10 చదవా, 18, 10 చదవండి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున మళ్ళీ ఎవడు అవసరమైనాడు? విషపు చూపు నిలిపాడు ఆయన మీద. మరుసటి రోజే దేవుడు ఏం చేశాడు? దురాత్మను బలముగా అతని మీదకి వచ్చేటట్టుగా చేశాడు. అది దేవుని యొద్ద నుండే వచ్చినదని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనం పతనమైపోవటానికి కారణము, మనం అధోగతి అయిపోవడానికి కారణము, మనం పక్కవాడి కంటే ఇంకో లో బతుకులనే ఉండటానికి కారణం ఏంటిదంట? ఏంటిది? మన చూపే. కాబట్టి ఈ చూపు అనేది మనకు ఉండకూడదు. దేవుని మహిమ కలుగును గాక. బలముగా వస్తే మళ్ళీ
దావీదు వచ్చి ఏం చేశాడంట, వీణ వాయించి ఆయనకు సేద తీర్చే విధంగా ఉన్నాడు. అంతేకాదు, ఆ విధంగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంకా ఏం జరుగుతూ ఉంది, రోజులు గడుస్తూ ఉంటే దురాత్మ వచ్చి సౌలుకు పడతా ఉన్నది. ఈయన ఏం చేస్తూ ఉన్నాడు, వీణ వాయిస్తూ ఉన్నాడు. అలా వీణ వాయిస్తున్నప్పుడు ఈయన సౌలు కడుపులో ఏమున్నది, సౌలు యొక్క హృదయంలో ఏమున్నది, దావీదుని ఏకాడికి ఏదో విధంగా అణిచివేయాలన్నదే ఉన్నది, విషపు ఉన్నది కదా. అలా 2 సార్లు సౌలు చేతిలో ఈటె ఉండగా దావీదును ఆ ఈటెతోటి ఇసిరి ఆ గోడ కానుకొని వీణ వాయిస్తూ ఉన్నాడు. ఇట్లనే కొట్టేస్తే అది గుండెలలో కూర్చుకొని లేకపోతే శరీరం కూర్చుకొని గోడల్లోకి దిగిపోయి అట్లనే ఉండిపోతాడు కదండి. 2 సార్లు ఏం చేశాడంట, ఈటెను విసిరాడు. ఎందుకు విసిరాడు, లోపట ఏమున్నది, లోపట ఏమున్నది, దురాత్మ. కాబట్టి మనం మన పక్కన వాడికి లేదా ఇంకొక వ్యక్తి మన పొరుగు వాడికి మనము ఏదైనా హాని చేస్తున్నామంటే దాని మన లోపట ఏమున్నది, ఆ దురాత్మ ఉండి మనల్ని నడిపిస్తున్నది. ఆ ఆలోచనలు ఆ విధంగా మనం చేస్తూ ఉన్నాం. వాడు నాశనం అయిపోయే విధంగా మనం చేస్తూ ఉన్నాం. మన తెలంగాణలో అయితే ఇంకా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా వాడి నాశనాన్ని కోరుకొని పోయి ఏం చేస్తూ ఉన్నారు, శాతబడులను అవని ఇవని చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. పక్కనోడు పొలములోకి ఏదైనా తగాదు ఉంటే అది కూడా భయపడిపోతూ ఉన్నారు ఈ దినాలలో. ఎందుకంటే వాడు ఎక్కడ పోయి శాతబడులు చేస్తాడోనని. అదే విషపు చూపు. దానివల్లనే వాడు రకరకాలుగా వాడిని పడగొట్టాలని చూస్తూ ఉండవు. ఎందుకంటే వాడి లోపల ఇప్పుడు ఏ ఆత్మ ఉన్నది, దేవుని ఆత్మ లేదు, దయ్యపు ఆత్మ ఉంది. కాబట్టి మంచోడి మీద ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు, కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. అట్లనే సౌలు కూడా 2 సార్లు బలముగా ఈటెను దావీదు మీదికి విసిరిన అతడు తగలకుండా 2 మారులు తప్పించుకొనెను. ఓ దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి చేత అభిషేకం పొందిన వ్యక్తి మీద ఏ దురాత్మ విసిరిన బాణమో పని చేయదండి. దేవుని అభిషేకం పొందిన వ్యక్తుల మీద అతనికి వ్యతిరేకముగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని మనకు వాక్యం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ దూతలు కాపలగా ఉంటారు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, తప్పించుకుని యెహోవా తనను విడిచి దావీదుకు తోడై ఉండుట చూసి సౌలు దావీదునకు భయపడెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బాగా చూడండి, మంచిగా గమనించండి ఒక వ్యక్తి యొక్క జీవితము. ఫస్ట్ దావీదు ఎప్పుడైతే ఆ ఘనకార్యం చేసి వృద్ధిలోనికి వచ్చాడో ఏ చూపు ఉన్నది, మనసుకి విషపు చూపు ఉంది. వాడిని నాశనం చేయాలని 2 ప్రయత్నాలు, వాడిని మరణింపజేయాలని ప్రయత్నాలు చేశాడు. చేసినప్పుడు ఆ 2 ప్రయత్నాలలో కూడా ఏమైపోయాడు, విఫలమైపోయిండు, ఓడిపోయిండు. అట్లనే మన మీదకి కూడా శత్రువు లేకపోతే మన యొక్క పగవారు లేకపోతే మన యొక్క శత్రువులు లేకపోతే మనం ఎవరో ఒకరు ఈ విధంగా చేయాలని వాడు చూస్తాడు. అయితే దేవుని కృపను బట్టి మన పట్ల ఏమున్నాము, దేవుని ఆత్మ మనకున్నది, దేవుడి నడిపింపు మనకున్నది, ప్రార్థన శక్తి మనకున్నది. కాబట్టి వాడు చేస్తున్నటువంటి ప్రయోగాలు ఏమైపోయినాయి, విఫలమైనవి. ఎప్పుడైతే విఫలమైతాయో అప్పుడు అమ్మ వీడి మీద నేను ఏం చేయాలనుకున్నా కానీ అది ఏమీ కుదరటం లేదు, ఎందుకు ఈ విధంగా కుదరకుండా పోతుంది అని వాడు ఆలోచన చేసినప్పుడు ఇక వాడికి ఏం పడుతుంది, భయం పడుతుంది. తర్వాత ఫస్ట్ ఏమో కోపం వచ్చింది, విషపు చూపు నిలిపాడు, చంపడానికి ప్రయత్నాలు చేశాడు. తర్వాత ఏం పుట్టింది, అతనికి ఏం చేసినా కావటంలే, అతను ఇంకా దినదినం ఏమవుతా ఉన్నాడు, వృద్ధిలోనికి వస్తూ ఉన్నాడు అని చెప్పి యువకుల వ్యక్తికి ఏం పట్టుకుందంట, భయం. అట్లనే క్రైస్తవుల పట్ల కూడా ఏం చేయలేక వాళ్ళు భయము పట్టుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఒక నీతి నిజాయితీగా బ్రతుకుతున్న వ్యక్తిని ఏమైనా చేయాలంటే దేవుడు అతన్ని ఏ విధంగా చేయనీయడండి, అతన్ని చల్లగా కాపాడబడతాడు. అప్పుడు అవతల వ్యక్తి వీడు చిన్నోడైనా కానీ వీడిని చూసి ఏం చేస్తాడు,
అరే వీడు నీతి నిజాయితీగా బతుకుతున్నాడు, వీడు పరిశుద్ధముగా బ్రతుకుతున్నాడు, వాడి పనేదో వాడు చేసుకుంటున్నాడు, వాడు ఎవడికి అపకారం అన్నది చేయటములే అని ఆ తలంచినప్పుడు యువకుల వాడికి ఏమొస్తుంది? భయం అన్నది వస్తుంది. ఇక్కడ చూడండి, యెహోవా తనను విడిచి సౌలును విడిచి దావీదునకు తోడై ఉండుట చూసి సౌలు దావీదునకు భయపడెను. ఆ ప్లేస్లో ఏమొచ్చింది? భయం అన్నది వచ్చింది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆ తర్వాత అంతకు మునుపు ఎవరి దగ్గర ఉన్నాడు? సౌలు దగ్గరనే దావీదు ఉన్నాడు కదా. ఇప్పుడు తన యొద్ద ఉండనీయక దావీదును సహస్రాధిపతిగా చేశాను. ఏం చేశాడంట? అంతకుముందు జనుల మీద అధికారిగా నియమించాడు. అప్పుడు దావీదు ఎప్పుడు సౌలు దగ్గరనే ఉండేడు. ఇప్పుడు ఏం చేశాడంటే తన దగ్గర ఉండనీయక దూరంగా ఉండాలనే ఉద్దేశంతో సహస్రాధిపతిగా నియమించను. సహస్ర అంటే దాని అర్థం ఏంటి? 1000 మంది మీద అధికారిగా. ఏం చేశాడు? 1000 మంది మీద అధికారిగా సౌలు దావీదును నియమించాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దావీదు జనులకు ముందుకు వచ్చుచు పోవచ్చు ఉన్నాడు. ఆయన ఇంకా ముందు నాయకుడు నడిస్తే కదా వెనక అందరు నడిచేది, ఆ విధంగా ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూడండి, దావీదుకు ఎంత అధికారం వస్తూ ఉందో. ఒకప్పుడు కొంతమంది జనుల మీద అధికారంగా ఉన్నది, ఇప్పుడు 1000 మంది మీద అధికారిగా ఆయన నియమించి 1000 మంది సైనికుల మీద అధికారిగా నియమించారక. ఇప్పుడు దావీదు ఏం చేస్తూ ఉండంటే బాగా గమనించండి, ఎంత హెచ్చింపబడతా ఉంటే దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. మొదటి ఆలముండి అతను ఏ విధంగా ఉన్నాడు? సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను. ఆమేన్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అది మనకు ఎవరు తోడై ఉంటారు? దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు? సుబుద్ధి కలిగి. దేవుని మహిమ కలుగును గాక. మనము మంచి బుద్ధి లేకపోతే ఏమొస్తుంది? దేవుడి దగ్గర నుంచే దురాత్మ వస్తుంది. ఇది బాగా గమనించాలి మనం. హల్లెలూయా, దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే, ప్రభువా నా తోడుగుండి నన్ను నడిపించు అని నువ్వు చెప్పగలగాలి అంటే నువ్వు ఏం కావాలి? సుబుద్ధి కలిగిన ప్రవర్తన నీలో ఉండాలి. అది నువ్వు ముందు చెయ్యి, అప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడు? తోడుగా ఉంటాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ఎప్పుడైతే ఎక్కడ నియమించిన సమస్త విషయములలో సుబుద్ధి గలవాడై ప్రవర్తిస్తూ ఉంటే సౌలు అది చూసి మరీ అధికముగా అతనికి భయపడెను. హల్లెలూయా, పిసౌ చూపాడు. రాను దావీదు అంటేనే భయం పట్టుకుంది. ఇంకా ఏం చేస్తా ఉన్నాడు? దావీదు సమస్త ప్రవర్తనలో సుబుద్ధిగా ఉండారక అది చూసి సౌలు ఏమైపోయాడంట? మరీ అధికముగా దావీదుకు భయపడెను. ఆమేన్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దావీదు ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను ఆ జనులకు ముందుకు వచ్చుచు నడిచిపోతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా దావీదును ప్రేమించారు. జనులందరూ కూడా దావీదును ప్రేమించారు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. సైనికులు ప్రేమించారు. తర్వాత సౌలు యొక్క కుమారుడైనటు యోనతాను కూడా దావీదును ప్రేమించాడు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతూ ఉంది. శక్యమైతే సమస్త మనుషులతో మీరు ఏ విధంగా ఉండాలి? సమాధానముగా ఉండాలి. ఇప్పుడు దావీదు అదే చేస్తూ ఉన్నాడు. అందరూ దావీదును ప్రేమిస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు సౌలు అలా ఉండే దురాత్మ ఇంకా ఏమని ఆలోచిస్తూ ఉందంటే, ఇంతమంది అతన్ని ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను చంపాలంటే నా చెయ్యి ఆయన మీద పట్టడానికి వీలు
లేదు. ఎందుకంటే సైనికులు, మళ్ళీ ఇతను సహస్రాధిపతి 1000 మంది మీద అధికారిగా ఉన్నాడు. నా కొడుకు కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. అందరూ ప్రేమిస్తున్నారు అతని, జనులందరూ. యూదా వారు ప్రేమిస్తారు, ఇశ్రాయేల్ వారు ప్రేమిస్తారు. కాబట్టి నేను అతన్ని చంపలేను అనుకొని ఒక ప్లాన్ వేస్తూ ఉన్నాడు సౌలు. ఏం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు? ఒక ప్లాన్ వేస్తూ ఉన్నాడు. చూడండి, కాబట్టి సౌలు అంటుండు, నా చెయ్యి వాని మీద పడకూడదు, కానీ ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడునుగాక. ఇప్పుడు అనుకుంటుండు, అరే నేను కులుకుతంత్రం చేయటం కాదు, వేరే వాళ్ళతోటి ఇతనికి నేను నష్టము కలిగిస్తా, వేరే వాళ్ళతోటి ఇతనికి నేను ప్రాణం తీసే విధంగా నేను చేస్తా. లోకంలో జరుగుతున్నది అదే కదా ఇప్పుడు. బాగా గమనించండి, ఒక వ్యక్తి మీద ఇతను ఏం చేయలేనప్పుడు పక్కకి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు? 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎంతో ఇచ్చి వేరే వ్యక్తులతో అతన్ని చంపిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వేరే వ్యక్తులకు డబ్బులు ఇచ్చి ఏవో అన్నీ యువకుల వ్యక్తికి హానికరమైనటువంటి ఆ యొక్క మంత్ర ప్రయోగాలన్నీ కూడా చేపిస్తూ ఉన్నారు. ఇప్పుడు లోకంలో జరిగేదే కదా ఇది. చూడండి, అంతకుముందే ఇది ఉన్నది. కాబట్టి సౌలు నా చెయ్యి వాని మీద పడలేదు, కానీ ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడాలని ఒక ప్లాన్ తోటి చూడండి ఏం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దావీదుకు గొల్యాతును చంపినప్పుడు రాజు ఏమని ప్రకటన చేశాడు? ఎవరైనా కానీ గొల్యాతును చంపితే వానికి ఏమి ఇస్తానని సౌలు ప్రకటన చేశాడు? ఐశ్వర్యం కలగజేస్తా, కుమార్తెనిచ్చి పెళ్ళి చేస్తా, తన ఇంటి వారిని స్వతంత్రులుగా చేస్తానని చెప్పాడు కదా. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? గొల్యాతును చంపాడు. కాబట్టి ఇప్పుడు సౌలు ఏం చేయాలి? చూడు, ఈ 3 వాగ్దానాలు చేయాలి. కాబట్టి ఇప్పుడు సౌలు అనుకుంటుండు, దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరబును నీకిత్తును. ఏం పేరంట? సౌలు యొక్క పెద్ద కుమార్తె పేరు మేరబు. ఏం పేరంట? మేరబు. నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములు జరిగింపవలననెను. చూడండి ఏం ప్లాన్ వేస్తూ ఉన్నాడు. నేను ప్రకటించినట్టుగా కుమార్తెనిస్తా, అయితే నా పక్షముగా నువ్వు ఫిలిష్తీయులతోటి యుద్ధము చెయ్యాలి, యెహోవా పక్షముగా నువ్వు యుద్ధాలు చెయ్యాలి. అప్పుడు యుద్ధాలకు పోతే ఆ ఫిలిష్తీయులతోటి ఆ ఫిలిష్తీయులు దావీదును చంపివేస్తారు అన్న ప్లాన్ తోటి చూడండి ఏ విధంగా మాట్లాడుతావు. నా పెద్ద కుమార్తెను మేరబు నీకు ఇస్తాను, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలనని దావీదుకు కబురు చేశాడు. అప్పుడు దావీదు అంటుండు, రాజుకు అల్లుడినగుటకు నేనెంతటి వాడను. ఏమంటా ఉండు? రాజుకు అల్లుడగటానికి నేనెంతటి వాడను. చూడండి, కొంతమంది ఇప్పుడు మనం సినిమాలలో చూస్తూ ఉంటాం. అంతేకాదు, ఒక వ్యక్తిని అనసటానికి ఇగో ఈ వియంకం అన్నది కూడా ఒక కుయుక్తి, ఒక పద్ధతి. ఎన్నో సినిమాలలో మనం చూస్తూ ఉంటాం. అది సహజంగా కుటుంబాలలో జరుగుతున్నదే వారు అక్కడ తీస్తున్నారు, వాళ్ళేమి అబద్ధం చూడటం లేదు. కాబట్టి ఏ కాడికి దావీదుని అనగదొక్కేయాలని నా కుమార్తెను నీకు ఇస్తానని చెప్పినప్పుడు, అయితే ఆ పెద్ద కుమార్తెను దావీదుకు వివాహము జరగలే. పెద్ద కుమార్తెతోటి దావీదుకు వివాహము జరగలేదు, కానీ ఆ పెద్ద కుమార్తె మేరబు వేరే వ్యక్తికి వివాహము జరిపించబడింది. ఆ తర్వాత సౌలు యొక్క 2వ కుమార్తె ఉంది. జాగ్రత్తగా వినాలి, ఇంకొంచెమే ఉంది. సౌలు యొక్క 2వ కుమార్తె ఉంది. ఆమె పేరు ఏం పేరు? మీకాలు. చూడండి, ఆమె పేరు ఏం పేరు? మీకాలు. అయితే ఈ మీకాలు దావీదును లోపట ప్రేమిస్తూ ఉన్నది. అందరికి ఇష్టమైనడు దావీదు. సౌలు యొక్క 2వ కుమార్తె మీకాలు ఏం చేస్తూ ఉన్నది? దావీదును ప్రేమిస్తూ ఉంటే అది సౌలుకు తెలిసింది, తన తండ్రికి తెలిసింది. తెలిసి ఇప్పుడు దావీదును మళ్ళీ రాయబారానికి పిలుస్తూ ఉన్నాడు. తన సేవకులతోటి మళ్ళీ దావీదు దగ్గరికి వర్తమానం పంపించాడు. నా పెద్ద కుమార్తె నీకు ఇస్తాననుకున్నా, అయితే అది కుదరక వేరే వాళ్ళకి నేను ఆ అమ్మాయిని ఇచ్చేసా.
ఇప్పుడు నా రెండవ కుమార్తె మీకాబు నీ యందు ప్రేమ కలిగి ఉన్నది, నిన్ను ప్రేమిస్తుంది, కాబట్టి ఆమెను నేను ఇస్తా, ఆమె నేను నీకు ఇస్తా అంటే దావీదుకు కూడా ఇక పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం ఉన్నది. ఆ యొక్క రాజుకు అల్లుడు కావాలనే ప్రేరేపణ కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటుండంటే, రాజు కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే ఆ ఓలి అన్నది ఒకటి ఉంటుంది. ఏముంటుందంట? ఆ రోజులలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయికి అబ్బాయి తరపు వాళ్ళు ఏమి ఇవ్వాలి? ఓలి అన్నది ఇవ్వాలి. అంటే కొంత అమౌంట్ అన్నది వారికి అమ్మాయి వాళ్ళకు చెల్లించాలి. జాగ్రత్తగా వినాలి. లేదా దాన్ని ఇప్పుడు ఈ రోజులలో కట్నం అని మనం పిలుస్తూ ఉన్నాం. చూడండి, అది తిరిగి అమ్మాయికే అబ్బాయి వాళ్ళు చెల్లించాలి. ఇప్పుడు రాజు కుమార్తెను చేసుకుంటే ఈ ఓలి కూడా ఎట్లుంటుంది? పెద్ద మొత్తంలోనే ఉంటుంది. అదే నార్మల్ కుటుంబంలో చేసుకుంటే కొద్ది గొప్పలనే మనము కట్నం అన్నది ఇస్తాం. ఇప్పుడు దావీదు అంటుండు, మంచిదే కాదంటం లేదు, నేను చేసుకుంటా, కానీ నేను ఓలి కింద అంత పెద్ద మొత్తములో రాజుకు బహుమానంగా నేను ఇవ్వలేను. ఎందుకంటే నా ఇంటి వాళ్ళు మేమందరం ఎటువంటి వారము? బీదవారము. చూడండి, మేము ఎటువంటి వారమంట? బీదవారమై ఉన్నాము. కాబట్టి నేను అంత ఆమెకు నేను ఇచ్చుకోలేను. అంత ఓలి నేను చెల్లించలేనయ్యా అని సైనికులతోటి రాయబారం పంపినప్పుడు మళ్ళీ సౌలు ఏమంటా ఉన్నట్టు ఒకసారి 25 చదవాయా? 25 చదవండి. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యము గలవాడై, చూడండి, ఇప్పుడు రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలనని ఫిలిష్తీయుల 100 ముందోళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడా నేను. ఇప్పుడు దావీదు తన దగ్గరికి వచ్చినటువంటి మధ్యవర్తులకు ఏమని చెప్పాడు? రాజుకు నేను అల్లుడు కావాలని నాకు ఇష్టమే ఉంది, నేను అతని యొక్క రెండవ కుమార్తె నేను పెళ్లి చేసుకుంటా, పిల్లలు ఎవరు గోల్ చేద్దాను, అయితే రాజుకు నేను అంత కట్నము నేను ఇచ్చుకోనంత ఓలి నేను చెల్లించలేను. అప్పుడు మళ్ళా సౌలు తన సేవకులతోటి మళ్ళా దావీదుకు ఏమని కబురు పంపుతా ఉన్నాడు? రాజు ఓలిని కోరటము లేదు, నువ్వేమి డబ్బు ఇవ్వాల్సిన అవసరము లేదు, అయితే నువ్వేం చేయాలంట? రాజుకు ఎవరైతే శత్రువు ఉన్నటువంటి ఫిలిష్తీయులు ఉన్నారో వారి యొక్క ముందోళ్ళు ఎన్ని కావాలంటా ఉన్నట? 100 అంటే 100 ముందోళ్ళు కావాలని కోరుతా ఉన్నాడు. నువ్వు పోయి వాటిని తీసుకొచ్చి ఓలి కింద ఇవ్వు. ముందోళ్ళు అంటే ఏంటి? నడికట్లు. ఏంటి అంట? నడికట్లు. బాగా గమనించాలి. ఇప్పుడు మనము ఒక శాలువ వేసుకుంటాం, మంచి శాలువలు వేసుకుంటాం, దాన్ని మనం ఏం చేస్తాము? నడుముకు కట్టుకుంటారు. ఆ రోజులలో ఇట్లా నడుము కట్టుకొని 2 చీలికలు కిందికి వేసుకుంటే అది చూడటానికి సర్దారులు. ఎవరు కట్టుకుంటారు? అవి సర్దారులు. అది కట్టుకుంటే ఒకలాంటి అధికారం లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం అది చూపుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు ఆ యొక్క నాకు తెలిసి పంజాబ్ సైడ్ అనుకుంటా, అక్కడికి పోతే వాళ్ళు ఏం చేస్తారు? నడుముకి ఏం చేస్తారు? ఒక బట్టను కట్టుకొని ఉంటారు. బహుశా అది సిక్కులే అని నేను అనుకుంటున్నా. వాళ్ళకు చూడండి, వాళ్ళని పొడవాటి డ్రెస్ వేసి నడుముకి ఏం చేస్తారు? ఒకటి గట్టిగా ఏదో కట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అది ఆ రోజులలో కూడా ఉన్నది. దాన్ని ముందోళ్ళు అంటారు, దాన్ని నడికట్లు అని అంటారు. ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క నడికట్టు ఉంటుంది. పైగా ఫిలిష్తీయులను ఏమని పిలుస్తారు? చెప్పండి. ఫిలిష్తీయులను ఇంకొక మారుగా ఏమని పిలుస్తారు? సర్దారులు అని పిలుస్తారు. ఏంటిదంట? సర్దారులని పిలుస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఆ మాట. హల్లెలూయా. ఇప్పుడు అదే సిక్కులను కూడా ఏమని పిలుస్తారు? సర్దారులని పిలుస్తారు. ఈ లోకంలో మనకు మన దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క సిక్కులను కూడా
సర్దారులను పిలుస్తారు. వారు కూడా నడుముకు ఒకలాంటి బట్ట కట్టుకుంటారు, మంచి ఖరీదైన బట్ట కట్టుకుంటారు. ఆ రోజులలో ఫిలిష్తీయులు కూడా ఆ విధంగా ముందోళ్ళని నడుకట్టు కట్టుకుంటారు. దానికి ఎంతో వాల్యూ ఉంటుంది, అది మంచి విలువను చూపుతుంది, ఆ వ్యక్తి యొక్క హోదాను చూపుతుంటుంది. హల్లెలూయా. కాబట్టి అటువంటి 100 ముందోళ్ళు లేదా నడికట్లు తీసుకొచ్చి రాజుకిస్తే నువ్వు ఓలి చెల్లించినట్లే. అప్పుడు మీకాలను నీకిచ్చి పెళ్ళి చేయటానికి అనుకూలమవుతుంటుంది. నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే ఆభరణం ఇవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే భూములు ఇవ్వాల్సిన అవసరము లేదు అని దావీదుతో చెప్పినప్పుడు చూడండి, దావీదుకు రాజునకు అల్లుడు కావాలని కోరిక గలవాడై, ఏంటంట దావీదుకు లోపల ఏమున్నది, ఆ ప్రేరేపణ ఏ విధంగా ఉన్నది, రాజుకు అల్లుడు కావాలని కోరిక కలవాడై ఆ ఓలి చెల్లించడానికి ఇంత గడువు అని సౌలు ఇచ్చాడు. నువ్వేమంత ఇవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం నిమ్మలంగా నువ్వు 2 నెలలు 3 నెలలు సంవత్సరము నువ్వు తీసుకొని ఓలి తీసుకొని రా, అప్పుడు నా కూతురు నీకు ఇస్తా. ఇప్పుడు ఈ దినం కూడా అరే నా అమ్మాయిని ప్రేమిస్తున్నావా, లేకపోతే మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా, నువ్వేం పెట్టి సాగుతావు, మంచి ఉద్యోగం తీసుకొని నువ్వు అప్పుడు రాపు, అప్పుడు మా అమ్మాయి నీకు ఇస్తా, అది సంవత్సరమైన 2 సంవత్సరాలు పర్వాలేదు అని మనం చెప్పమా ఈ రోజులలో. సేమ్ అట్లనే సౌలు కూడా ఒక గడువు అన్నది ఆయనకు దావీదుకి ఇచ్చాడు. నువ్వు ఈ 100 ముందోళ్ళు ఈ గడువు కల్లా తీసుకురా అంటే అప్పుడు దావీదు ఏం చేశాడంటే గడువు దాటక మునిపే, దావీదు ఏం చేస్తా ఉన్నాడు, గడువు దాటక మునిపే లేచి దావీదుతో ఉన్నవారు, దావీదు ఎంతమందితోటి ఉన్నాడు, ఎంతమంది మీద అధికారిగా ఉన్నాడు, 1000 మంది మీద అధికారిగా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఎవరు, యుద్ధ సైనికులు. వారితో పోయి ఫిలిష్తీయులలో 200 మందిని హతము చేసి, రాజు ఎన్ని కావాలని కోరాడు, 100 కోరితే ఈయన ఎంతమందిని హతము చేశాడు, 200 మందిని హతము చేసి వారి ముందోళ్ళు తీసుకొని వచ్చి రాజునకు అల్లుడొకటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగించగా సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికి ఇచ్చి పెళ్లి చేశాను. ఏం చేశాడు, ఇంకా తప్పదు. నేను 100 అడిగితే ఈయన ఎన్ని తెచ్చాడు, 200. అసలు సౌలు ఎందుకు అడిగాడు, సౌలు చూడండి, దావీదు ఫిలిష్తీయుని మీద పోతే ఫిలిష్తీయులు ఏం చేస్తారు, వీన్ని చంపేస్తారు, నాకు రాజ్యానికి ఏమీ ఇబ్బంది లేకుండా పోద్ది అని అతను ప్లాన్ వేసిపోతే 100 మందిని చంపంటే ఇది ఏం చేశాడు, 200 మందిని చంపి వారి ముందోళ్ళు లేదా నడికట్లను తీసుకొచ్చి ఓలి కింద ఇచ్చేసి తన కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఇది జరిగిందో యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూసి దావీదుకు మరి ఎక్కువగా భయపడి, ఇంకా ఏమైంది, ఇప్పుడు చూడండి, తన కుమార్తెను ఇస్తున్నప్పుడు ఆమెకు చెప్పాడు, అమ్మ నేను ఏదో పెళ్లి చేస్తున్నా, కానీ ఎందుకోసము, నువ్వు వాడిని అనగదొక్కేయాలి, వాడిని ఎకాడికి నువ్వు చంపాలి, ఆ విధంగా అని చెప్పేసి లోపల కుతంత్రం పెట్టుకొని తన కుమార్తెకు బోధించి ఆమెను పెళ్లి చేస్తే ఆమె ఏం చేసింది, తన తండ్రి మాటను వినకుండా తన భర్తను ప్రేమించింది. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతనిని ప్రేమించుటయు సౌలు చూసి దావీదునకు మరి ఎక్కువగా భయపడ్డాడు. ఓ దేవుని మహిమ కలుగును గాక. ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ఇంకా దాంతో ఇంకేమైందంట, ఇంకా విరోధము పెంచుకోండు, ఇంకా విరోధాన్ని పెంచుకున్నాడు. కాబట్టి అటువంటి బుద్ధి మనకు ఉండకూడదు. సౌలు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈ దినము ఈ పాఠములో ఏం చూపకూడదు, ఇతరుల మీద మనకంటే వృద్ధి పొందుతున్న వారి మీద మనం ఏం చూపకూడదు, విషపు చూపు చూపకూడదు. అదొక పాఠం మనకు. అంతేకాదు వారి నాశనాన్ని కోరుకోవాలని వారిని మనం చంపే ప్రయత్నాలు చేయకూడదు. మనం ఎంతగా ఆ విధంగా చేస్తూ ఉంటే వారిని దేవుడు అంతగా
అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. మనము కుళ్ళి కుసించి పోయి భయపడటం అనేది మన వంతు స్టార్ట్ అవుతుంది. మనకు దురాత్మ వచ్చి మనల్ని పట్టి పీడించి మన రోగాల పాలు చేస్తుంది. బాగా గమనించండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంతేకాదు, ఇంకా రాను 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 ఆ యొక్క వ్యక్తికి ఏమైపోయాడో దిగజారిపోతూనే ఉన్నాడు. సౌలు ఇంకా ఏమైపోతా ఉండు, దావీదు ఒక్కొక్క విజయాన్ని పొందుకుంటూ ముందుకు పోయే కొంది సౌలు యొక్క పతనము ఇంకేమవుతా ఉంది, ఇంకా దిగజారిపోతా, ఇంకా అతనిలో భయం ఎక్కువైతా ఉంది, ఇంకా అధిక భయం ఎక్కువైతా ఉన్నది. చూడండి, ఏ కాడికి వేరే వ్యక్తుల ద్వారా నన్ను చంపిద్దామని ప్రయత్నం చేసినా అక్కడ కూడా దావీదుకి ఏమైంది, 100 మంది చంపమంటే 200 మంది చంపుకొని వచ్చి తన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చినట్టుగా చూస్తూ ఉన్నాం. తన సొంత కుమార్తెతోటి వాడికి హాని కలిగిద్దాం అనుకుంటే కుమార్తె కూడా తిరిగి ఏం చేసింది, తన భర్తని ప్రేమించింది. కాబట్టి సౌలు యొక్క పన్నాగాలన్నీ కూడా ఏమైపోయినవి, పారకుండా విఫలమైపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి జీవితము మనకు ఉండకూడదు. కాబట్టి మన ప్రభు మనకేం చెప్పాడంటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, నిన్ను వల్ల నీ పొరుగువారిని మీరు ప్రేమించండి. ధర్మశాస్త్రం అంతయు అందులో ఇమిడిపోయి ఉన్నది. ఈ రెండు ఆజ్ఞల్లో, ఒకటి నీ దేవుడైన యెహోవాను, లేదా నీ దేవుణ్ణి నీవు ఏ విధంగా ప్రేమించాలి, పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించవలను. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నదంట. ధర్మశాస్త్రం అంతా కూడా ఏమైనదంట, ఇమిడి ఉన్నది ఆ 2 ఆజ్ఞలనే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దావీదు వృద్ధులోనికి వస్తూ ఉంటే దురాత్మ పట్టినటువంటి సౌలు దినదినము ఏమైపోయాడు, అధోగతి పాలైపోయినట్టు చూస్తూ ఉన్నాం, అడుగంటిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాలు కూడా ఆ విధంగా కాకుండా ప్రభు మనల్ని దావీదు లాంటి ప్రేరేపణ మనకు ఉండాలి. దావీదులాగా స్వస్థ బుద్ధి కలిగి మనము పని చేసుకొని వచ్చినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన భార్య మనకు తోడుగా ఉంటుంది, సంఘము మనకు తోడుగా ఉంటుంది, రాజ్యం మనకు తోడుగా ఉంటుంది, రాజకీయ నాయకులు మనకు తోడుగా ఉంటారు. మన యొక్క నీతి నిజాయితీని చూసి ప్రజలు కూడా ఏమవుతారంట, భయపడతారు. దావీదు కదా అందరూ ప్రేమించారు, యూదా వారు ప్రేమించారు, ఇశ్రాయేలు ప్రేమించారు, రక్తక సైనికులు ప్రేమించారు, సౌలు యొక్క కుమారుడు ప్రేమించాడు, ఇంకా తన భార్య కూడా అతన్ని ప్రేమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇది చూడండి, ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా. గడుకోసారి ఏం చేస్తూ ఉన్నారంట, ఫిలిష్తీయుల సర్దారులు అనేది ఇక్కడే ఉన్నది. 30 ఒకసారి చదవండి, 30 వచనం ఒకసారి చదవండి. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరి వచ్చినప్పుడు ఎల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహుప్రసిద్ధికెక్కెను. సౌలు దగ్గర ఉన్న సేవకుల కంటే కూడా పేరు ఎవరికి వచ్చిందంట, దావీదుకే బహుప్రసిద్ధికెక్కెను. చూడండి, రాయబడిన మాట బహు ప్రసిద్ధికెక్కెను. ఎట్లా వచ్చింది, బహు వివేకము కలిగి ప్రవర్తించగా. అది మనకు కావాల్సిన, మనకు వివేకము కావాలి. పరిశుద్ధ గ్రంథములు కూడా అదే ఉంటుంది. మీరు పావురం వలె నిష్కలంకముగాను లేదా నిష్కపటముగాను, పాము వలె వివేకము కలవారై ఉండు అని. కాబట్టి ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేస్తే వాటన్నిట్లలో మనం ఏ విధంగా ఉండాలంట, వివేకము కలిగి ఉండే. వివేకం అంటే ఏంటిది, మెలకువ. ఎవడు ఏం చేస్తున్నాడో దాన్ని గమనించుకుంటూ దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి, పరిస్థితులు మార్చుకుంటూ మనం వెళ్ళాలి. దావీదు కూడా అదే, అతని మీద ఎన్ని కుయుక్తులు చేసి ఏ కాడికి ఫిలిష్తీయుల సర్దారులతో సంపాలని అతను చూస్తూ ఉంటే వాళ్ళు బయలుదేరి వచ్చినప్పుడల్లా దావీదు ఏం చేస్తా ఉన్నంట, వివేకముతోటి యుద్ధాలను జయించుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి అటువంటి వివేకము మనము కలిగి మనము ప్రజలను ప్రేమిస్తూ మనము కొనసాగాలని దేవుడు ఈ దినాన మనకు చెప్తా ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. తల్ల వచ్చినట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం.
క్లోజ్ చేయండి.